ప్రైజ్ ద లార్డ్. ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు నేను వీడియో చేస్తున్నానండి. అదేం లేదు. ఆహ్, త్యాగం అనే మాట మనం మనం మన సందర్భానుసారంగా వాడుతూ ఉంటాము కదా! అసలు త్యాగం అనే అర్థానికి కంప్లీట్ పేటెంట్ హక్కులు మన ప్రభు అయిన యేసయ్యకు మాత్రమే వర్తిస్తాయనేది నా ఉద్దేశం అండి. నా ఉద్దేశాలన్నీ మీ మీద రుద్దుతున్నాను అనుకోవద్దు. జస్ట్ నేను షేర్ చేస్తున్నాను మీతో. జస్ట్ నా ఒపీనియన్స్ ఇలా ఉంటున్నాయని చెప్తున్నాను అంతే. ఎందుకంటే మన ప్రభు అయిన యేసు సిలువలో మన ఆత్మలు నశించిపోకుండా తన ప్రాణాన్ని త్యాగం చేసి మనల్నందరినీ రక్షించారు. అంతకు మించిన త్యాగం, అంతకు సమానమైన త్యాగం ఎవరు చేయలేదు. అసలు త్యాగం అనే అర్థం అదే. కాబట్టి మనం ఏదన్నా చేస్తున్నాము ప్రభు కోసం, త్యాగం చేసుకుంటున్నాము దేవుని కోసం, జీవితాన్ని త్యాగం చేసి ప్రభువుకి సమర్పించుకుంటున్నాం. అదంతా మీనింగ్లెస్ అర్థం లేని మాట. మనం సమర్పించుకుంటున్నాం ప్రభు కోసం. ఆయన చేసిన త్యాగానికి మనం మన జీవితాన్ని, మన ప్రాణం, మన సమస్తాన్ని సమర్పించుకుంటున్నాం. త్యాగం చేయట్లేదు. ఇది మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన విషయమని నేను చెప్తున్నాను. థ్యాంక్స్ అండి. ప్రైజ్ ది లార్డ్.